మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మిడిల్ క్లాస్ ఈ పదం ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడి కష్టాలు, కలలు, కన్నీళ్లు, బాధలు, బంధాలు, బాధ్యతలు, ఆశలు, ఆశయాలు, అవసరాలు, అవమానాలు ఇలా ప్రతి విషయంలోనూ ఒక నిజాయితీ ఉంటుంది. కోట్లు సంపాదించాలనే ఆశలు లేకపోయినా బతుకంతా హాయిగా ఆనందంగా సర్దుకుపోతూ బతికేస్తే ఓ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హృదయాల్ని తాకాలనే ఉద్దేశంతో తీసిన సినిమానే సోలోబాయ్. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ నటించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా కథ ఏంటంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెషర్స్ డేతో సోలోబాయ్ కథ మొదలవుతోంది. బండి కొనిస్తే తప్ప ఇక నీతో మాట్లాడను అంటూ అమ్మని ఫోన్లో బెదిరిస్తున్న కాలేజ్ కుర్రాడికి తన మిడిల్ క్లాస్ కథ చెప్పుకుంటాడు కృష్ణమూర్తి, అంటే గౌతమ్ కృష్ణ. కొడుకు అడగకుండానే చిన్న చిన్న సరదాలు తీరుస్తూ సర్ప్రైజ్ చేసే తండ్రి, అంటే పోసాని కృష్ణమురళి. లోకం మొత్తం నువ్వొక ఫెయిల్యూర్ అని చెప్పినా నా కొడుకు అదే లోకాన్ని ఏలతాడని నమ్మే తల్లి, అంటే అనితా చౌదరి. తమ కొడుకును ఎంతలా నమ్మారు, ఎంతలా ప్రేమించారు అనే చిన్న చిన్న సీన్లలో సోలోబాయ్ సాగుతోంది. ఇక కాలేజ్ ఫస్ట్ డేనే ప్రియా, అంటే రమ్య పసిలేటి, తొలిసారి చూసి ఇష్టపడతాడు కృష్ణమూర్తి. ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్లకు బ్రేకప్ అవుతుంది. బుద్ధిగా ఉన్న కృష్ణమూర్తి జీవితంలోకి శృతి అనే అమ్మాయి రీఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. కానీ తండ్రి మరణంతో కృష్ణమూర్తి జీవితం తలకిందులవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి డైవర్స్ నోటీసులు పంపిస్తోంది. ఓవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు. నెత్తి మీద భార్య అప్పు లాంటి పరిస్థితి నుంచి ఒక మిలియనీర్ గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కృష్ణమూర్తి ఎలా ఎదిగాడనేదే మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి సక్సెస్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ కాలేజ్ కుర్రాడు మిలినియర్ గా ఎలా మారాడు, అందుకోసం ఎంత కష్టపడ్డాడు, రాత్రి పగలు ఎంత శ్రమించాడు, ఇలా ప్రతిదీ చూసే వాళ్లకు చాలా ఇంట్రెస్ట్ కలిగించే అంశం. అయితే దాన్ని ఎలా డీల్ చేశామనే దానిపైనే ఈ స్టోరీ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి, కానీ సోలోబాయ్లో అలాంటి ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి ప్రధాన కారణం స్క్రీన్ మీద కనిపించిన ఫేసుల కన్నా చాలా ఫ్రెష్ ఫేసులు కనిపించాయి. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే బాధలు, అవమానాలు, అప్పులు, ఏదైనా సాధించాలనే కసి, ఇలా ప్రతి సందర్భాన్ని స్క్రీన్ పై నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. మొదట కాలేజ్ లైఫ్ లో చిల్ అవుతూ కనిపించే కుర్రాడిగా, తర్వాత బ్రేకప్ బాధలు, మళ్లీ ప్రేమించి పెళ్లి, తండ్రి మరణం, అప్పులు, అక్కడి నుంచి పట్టు వదలకుండా మిలినియర్ అయ్యే కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ నటన ఆకట్టుకుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే గౌతమ్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంతో ఈ సినిమా మిడిల్ క్లాస్ పీపుల్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే అతి తక్కువ సీన్లు, డైలాగ్స్ అంతగా రాకపోవడం. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథతో కుటుంబ సమేతంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రం సోలోబాయ్. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5.